శివుడు పెళ్ళికొడుకుగా పార్వతీదేవి ఇంటికి వచ్చినప్పుడు శివుడి ఉగ్ర రూపం చూసి పార్వతీదేవి తల్లి మేనకాదేవి భయంతో మూర్ఛపోతుంది. శివుడి రూపానికి తగ్గట్టు మరియు శివుడి గౌరవం తగ్గకుండా పార్వతీదేవి తన రూపాన్ని భయంకరమైన చంద్రఘంట రూపం ధరిస్తుంది. తర్వాత పార్వతీదేవి తన తల్లిదండ్రుల కోసం శివుడి ఉగ్ర రూపం విడిచి ఒక అందమైన రాజకుమారుడిలా కనిపించమని కోరగా శివుడు పార్వతీదేవి తల్లిదండ్రుల కోసం రాజకుమారుడి రూపాన్ని ధరిస్తాడు. శివుడు ఒక అందమైన రాజకుమారుడి రూపం ధరిస్తాడు కదా. పార్వతీదేవి తల్లిదండ్రుల భయం పోగొట్టడానికి శివుడి ఆ అందమైన రూపాన్ని ఒక పేరుతో పిలుస్తాం. ఆ పేరేమిటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇక్కడ మరో రహస్యం కూడా ఉంది. అసలు శివుడు పార్వతీదేవి ఇంటికి మొదటిగా వచ్చినప్పుడు అంతటి భయంకర రూపాన్ని ధరించేందుకు వచ్చాడు? పెళ్లి కొడుకంటే అందంగా ముస్తాబై రావాలి కదా, మరి ఎందుకు అలా రాలేదు? దానికి సమాధానం ఏమంటే, మనస్ఫూర్తిగా పార్వతీదేవి తల్లిదండ్రులు కన్యాదానం చేస్తే వాళ్లకు మోక్షం వస్తుంది. హిమాలయాలు లేకపోతే అనేక జీవరాశులు, పర్వతాలు మరియు ప్రకృతి సమతుల్యం కోల్పోతుంది. అందుకే శివుడు పార్వతీదేవి తల్లిదండ్రుల మనస్సులో తెలియని భయం మరియు సందేహం కలిగించాడు. ఇంతటి ఉగ్ర రూపం ఉన్న అల్లుడు తన కూతుర్ని మంచిగా చూసుకుంటాడో లేదో అని. దానితో మనస్ఫూర్తిగా కన్యాదానం జరగలేదు. దానితో వాళ్లకు మోక్షం రాదు. అలాగే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. మా చంద్రకంఠ దీవెనలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు మనం నవరాత్రి 4వ రోజు గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నామనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.